ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మన టీవీ స్క్రీన్ పై. ఆకాశంలో రై రై మంటూ దూసుకెళ్లే విమానాల పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా కనిపిస్తోంది. భారీగా పెరిగిన విమాన ఇంధన ధరల వల్ల ఇండియన్ ఎయిర్లైన్స్ పరిశ్రమ తీవ్రమైన పెట్రోల్ కష్టాల్లో పడింది. పరిస్థితి ఎలాగంటే విమానాలు నడపడం అసాధ్యమని, ఆపరేషన్లు పూర్తిగా ఆపేయాల్సి వస్తుందని ఎయిర్ ఇండియా, ఇటు ఇండిగో, స్పైస్ జెట్ వంటి పెద్ద పెద్ద కంపెనీలు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి తేల్చి చెప్పేశాయి. ఒక మాటలో చెప్పాలంటే విమానయాన రంగం ఇప్పుడు ఐసీలో ఉన్నట్టుగా మారుతుందని ఆవేదన వ్యక్తమవుతోంది. అంతర్జాతీయంగా జరుగుతున్న యుద్ధ మేఘాలు, గొడవల వల్ల ముడి చమురు ధరలు ఒక్కసారిగా కొండెక్కి కూర్చున్నాయి. సాధారణంగా ఒక విమానం గాల్లోకి లేవాలంటే అయ్యే మొత్తం ఖర్చులో దాదాపు 40% కేవలం ఆ విమాన ఇంధనం కోసం మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ ధరలు భరించలేనంతగా పెరిగిపోవడంతో సంస్థల దగ్గర డబ్బులు సరిపోవట్లేదు. దీనికి తోడు కొన్ని దేశాల మీదుగా విమానాలు వెళ్ళకూడదనే ఆంక్షల వల్ల చుట్టూ తిరిగి ప్రయాణించాల్సి రావడంతో ఖర్చు మరింత తడిసి మోపడవుతోంది. ఈ కష్టాల నుంచి గట్టెక్కేందుకు విమానయాన సంస్థల సమాఖ్య FIA కేంద్ర పౌర విమానయాన శాఖకు ఒక లేఖ రాసింది. ఇంధన ధరలను నిర్ణయించే పద్ధతిని మార్చాలని, దేశీయ అంతర్జాతీయ విమానాలకు ఒకే రకమైన ధరలు ఉండేలా చూడాలని వాళ్ళు కోరుతున్నారు. సరైన సమయంలో ప్రభుత్వం స్పందించి ఆర్థికంగా ఆదుకోకపోతే విమానాలు నడపడం లాభసాటి కాదని, ఫలితంగా ఎక్కడి విమానాలు అక్కడే నిలిచిపోయే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడతారని వాళ్ళు హెచ్చరిస్తున్నారు. సో ఈ మేరకు ఏప్రిల్ 26న ప్రభుత్వానికి తమ గోడును వెళ్ళబోసుకున్నారు. వాస్తవానికి విమానయాన సంస్థలు ఇప్పటికే ప్రయాణికుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. సో గత మార్చి, ఏప్రిల్ నెలల్లోనే ఇండిగో, ఎయిర్ ఇండియా వంటి సంస్థలు ఫ్యూయల్ సర్ఛార్జ్ పేరుతో టికెట్ ధరలను పెంచేశాయి. ప్రయాణించే దూరాన్ని బట్టి ఒక్కో టికెట్పై దాదాపు 300 నుంచి 1000 రూపాయలు. కొన్ని సంస్థలు అయితే అంటే పర్టికులర్గా అంటే ఎక్కువ ట్రాఫిక్ ఉండే డెస్టినేషన్స్ లైక్ హైదరాబాద్ టు విజయవాడ, హైదరాబాద్ టు బాంబే, హైదరాబాద్ టు గోవా, హైదరాబాద్ టు ఢిల్లీ, ఇలాంటి వాటిల్లో అయితే 300 రూపాయల నుంచి దాదాపుగా 2300 వరకు కూడా అదనంగా వసూలు చేస్తున్నాయి ఈ ఎయిర్లైన్స్. సో విదేశాలకు వెళ్ళే విమాన పరిస్థితి అయితే ఇంకా దారుణంగా ఉంది. సో చాలా వరకు ఇండిగో ఆపేసింది. అయితే దుబాయ్ కావచ్చు, మలేషియా, కౌలాలంపూర్, ఇటు వియత్నాం, ఇంకా యూరప్ కంట్రీస్కి, ఇటు అమెరికాకి, సో ఇలాంటి ఫ్లైట్స్ మొత్తాన్ని ఎయిర్ ఇండియా కూడా ఆపేద్దామనే యోచనలో ఉంది. సో యూరప్ లేదా అమెరికా వంటి దేశాలకు వెళ్ళే రూట్లలో ఇంధన ఛార్జీల రూపంలోనే 1000 రూపాయలు అదనంగా భారం అవుతోంది విమానయాన సంస్థలకు. సో విమాన ఇంధనంపై ఉన్న పన్నులు ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నాయి. అందుకే టికెట్ రేట్లు పెంచడం కంటే ప్రభుత్వం ఇంధన ధరలను తగ్గించాలని గట్టిగా పట్టుబడుతున్నాయి విమానయాన సంస్థలు. సో ఇలాంటి నేపథ్యంలో ఇటు ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం, ఇంధన సంక్షోభం, అయితే క్రూడ్ ఆయిల్ మన ఇండియాకి ప్రాపర్గా రాకపోవడం అండ్ దాని మీద విధించే పన్నులు కావచ్చు, సో ఇదంతా విమానయాన సంస్థలకి చాలా భారంగా మారుతుంది. దానివల్ల ఇప్పటిదాకా మేము చూసాము, ఇబ్బంది ఏం లేదు అనుకున్నాం, కానీ అయిపోద్ది, ఇష్యూ సాల్వ్ అయిపోద్ది, ఈ యొక్క ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్ అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. బట్ కానీ సిచ్యువేషన్స్ కనిపించట్లేదు, వార్ ఆగిపోయే సిచ్యువేషన్స్ అయితే. సో ఇలాంటి నేపథ్యంలో పౌర విమానయాన శాఖ కేంద్రానికి ఈ యొక్క విమానయాన సమైక్య FIAకి లేఖ రాసింది. సో ఎట్టి పరిస్థితుల్లో స్పైస్ జెట్ కావచ్చు, ఈ యొక్క ఎయిర్ ఇండియా, ఇటు ఇండిగో, ఈ యొక్క విమానయాన సంస్థలు మేము ఎక్కువ భారం భరించలేకపోతున్నాం, మా వల్ల ఇబ్బంది అవుతుంది, మా వల్ల కావట్లేదు. ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వాలి అంటే ఒక 100 రూపాయలు ఖర్చు అయిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అందరికీ అర్థమయ్యేలాగా, ఒక 100 రూపాయలు ఖర్చు అయిందంటే దాంట్లో 40 రూపాయలు ఓన్లీ ఒక ఫ్యూయల్కే, వైట్ ఫ్యూయల్కే, దాని యొక్క సర్ఛార్జులకి, వాటి మీద కేంద్రం విధించే పన్నులకి. సో ఎక్కువగా అంటే ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే ఎక్కడైనా దేని మీద ఎక్కువ పన్ను ఉందంటే విమానాలని నడిపించే ఇంధనానికే ఈ యొక్క సుంకాలు ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి సుంకాలు కేంద్రం తగ్గిస్తే సో మేము ఏదైనా చేయగలం. ఆ 20% ఫ్యూయల్కి పెడుతున్నాం, 20% కేంద్రానికి కడుతున్నాం. దాదాపుగా 40-42% ఇక్కడ కేవలం ఆ యొక్క
ఇంధనానికి మాత్రమే ఖర్చు అవుతుంది. క్యాబిన్ క్రూ కావచ్చు, పైలట్ల రక్షణ కావచ్చు, వాళ్ళ యొక్క అకామిడేషన్ కావచ్చు, వాళ్ళ యొక్క సేఫ్టీ కావచ్చు, వాళ్ళ యొక్క లీవ్స్ అండ్ ప్రయాణికులు కూడా చాలా తగ్గిపోతున్నారు. సో ఈ యొక్క అంటే ఈ ఎండలు ముదురుతున్నాయి. ఒక పక్కేమో ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ ఎవరైతే ఉంటారో ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్ వల్ల సో అవసరమైన ప్రయాణాలు మాత్రమే చేస్తున్నారు. అనవసరమైన ప్రయాణాలని రద్దు చేసుకుంటున్నారు. సో ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఇదే టైంలో ఎక్కువ మంది ఫారెన్కి వెళ్ళేవారు చాలామంది ఆసక్తి చూపించారు. స్విట్జర్లాండ్ అని, లేకపోతే కొన్ని ఫ్రాన్స్, ఇటలీ ఇలాంటి కంట్రీస్కి యూకే కావచ్చు, యూఎస్ కావచ్చు, విజిటింగ్ వీసా మీద కావచ్చు, లేకపోతే సరదాగా ఫ్యామిలీతో ఒక ట్రిప్ వేయాలి, లేకపోతే ఒక బ్యాచిలర్స్ ఒక ఫారెన్ టూర్ వేయాలి అనుకునే వాళ్ళు లాస్ట్ ఇయర్ సమ్మర్కి చాలా బుకింగ్స్ జరిగాయి. సో కొన్ని నివేదికలు చెప్తున్న దాని ప్రకారం కోట్లల్లో మంచి రాబడి వచ్చింది ఎయిర్లైన్ సంస్థలకి. ఇటు ఎయిర్ ఇండియా కావచ్చు, స్పైస్ జెట్ కావచ్చు, ఇండిగో కావచ్చు. కానీ ఇప్పుడు ఇంటర్నేషనల్ ఉద్రిక్తతలు ఏవైతే ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్ అండ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న చమురు సంక్షోభం, సో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్స్ మధ్య ఇప్పుడు చాలామంది తమ విదేశీ ప్రయాణాలన్నింటినీ దాదాపుగా ఆపేసుకుంటున్న పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో ఒకవేళ టికెట్ ఛార్జీ రేట్ పెంచామనుకోండి, ఇక్కడ నుంచి యూకేకి మాంచెస్టర్ ఎయిర్పోర్ట్కి, యూకే లండన్ దగ్గర ఉన్నటువంటి మాంచెస్టర్ ఎయిర్పోర్ట్కి హైదరాబాద్ నుంచి 46,000 రూపాయల టికెట్ ఛార్జ్, అది గతంలో. సో ఇప్పుడు కొన్ని దేశాలు మన మీద ఆంక్షలు పెట్టాయి. సో మొత్తం తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి, అబుదాబి నుంచి కాకుండా, ఇటు షార్జా నుంచి కాకుండా మొత్తం తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి. సో అంతకంతకు పెరుగుతుంది. ముక్కు ఎక్కడుందంటే డైరెక్ట్గా చూపించడం వేరు, కానీ తల ఇలా తిప్పి మొత్తం చూపించడం వేరు కదా. సో ఇప్పుడు అదే జరుగుతుంది విమానయాన సంస్థలకి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం విధించే సుంకాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇంధనం మీద వాటి సుంకాలు కనుక తీసేయగలిగితే మేము చాలా హ్యాపీగా ఉంటాం, ఎయిర్లైన్ సంస్థలన్నీ హ్యాపీగా ఉంటాయని చెప్తున్న పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో మా మీద ఆ సుంకాలు మొత్తం తీసేయాలి, లేకపోతే కనుక మేము ఎయిర్లైన్స్ నడపలేని స్టేజ్లో ఉన్నాం. ఈవెన్ అయితే ఇప్పటికే దాదాపుగా ఒక 10-15 రోజుల నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ లైక్ బయటికి వెళ్ళే ఫ్లైట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది. సో చాలామంది బయట దేశాలకి వెళ్ళట్లేదు అనే ఇదితో దుబాయ్, షార్జా, ఈ యొక్క గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళే ఏదైతే ఫ్లైట్స్ నడుపుతున్నాయో ఈ యొక్క మన ఇండియన్ విమానయాన సంస్థలు, అవన్నీ కూడా ఆ ఫ్లైట్స్ మొత్తాన్ని క్యాన్సిల్ చేసేసాయి. సో అక్కడ కువైట్లో ఎయిర్పోర్ట్ మొత్తం బ్లాస్ట్ అయిపోవడం, దుబాయ్ ఎయిర్పోర్ట్ బ్లాస్ట్ అయిపోవడం, కొన్ని ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా మన దేశ ప్రజల రక్షణకు భద్రత మనకి ఇంపార్టెంట్ కాబట్టి కొన్ని ఫ్లైట్స్ని కూడా మనం డిలే చేసుకున్నాం. అండ్ కేంద్రం కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆ ఫ్లైట్స్ అన్నింటినీ రద్దు చేస్తామని ప్రకటించింది. ఈవెన్ విమానయాన సంస్థలు కూడా ఆ ఫ్లైట్స్ అన్నింటినీ రద్దు చేశాయి. సో ఇలాంటి నేపథ్యంలో ఇక డొమెస్టిక్ ఎయిర్లైన్స్కి సంబంధించినటువంటి ఏదైతే ఇంటర్ కనెక్టివిటీ లైక్ హైదరాబాద్ టు కోల్కతా, కోల్కతా టు ఢిల్లీ, ఢిల్లీ టు బెంగళూరు, చెన్నై టు బాంబే, సో ఇలాంటి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీస్ కూడా అంత పెద్ద మొత్తంలో రాబడి రావట్లేదని చెప్పి ఈ యొక్క విమానయాన సంస్థలు చెప్తున్నాయి. సో ఒకవేళ రూట్లను బట్టి, వాళ్ళ యొక్క ట్రాఫిక్ని బట్టి, అక్కడున్న పీక్ మూమెంట్ని బట్టి కస్టమర్ మీద సర్ఛార్జ్ వేసామనుకోండి, ఫ్యూయల్ సర్ఛార్జ్, సో వాళ్ళు ఒకసారి చూసిన వాళ్ళు మరొకసారి ఇంకా ఎక్కే ప్రయత్నం చేయట్లేదు. అండ్ టికెట్ బుకింగ్ కూడా చాలా తక్కువగా అవుతున్నాయి. సో అందరూ ఎయిర్పోర్ట్కి వచ్చి టికెట్ తీసుకుంటే వాళ్ళకి అర్థం కానటువంటి సిచ్యువేషన్. ఆన్లైన్లోనేమో ఫ్యూయల్ సర్ఛార్జ్ అని చూపిస్తుంది, కానీ పీక్ టైమా లేకపోతే ఇది ఫ్యూయల్ సర్ఛార్జా కొంతమందికి అర్థం కానటువంటి సిచ్యువేషన్. సో ఇలాంటి కాన్సిక్వెన్సెస్లో మా మీద విధించేటువంటి ప్రపంచవ్యాప్తంగా, అంటే నాట్ ఓన్లీ ఇండియా, సో ప్రపంచ దేశాలన్నీ కూడా విమానయాన సంస్థలకి అయితే డబ్బులు ఎక్కువ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవాలనో లేదా ఇంకోటి నిబంధనలు తెలియదు, కానీ విమానంలో వాడేటువంటి ఇంధనానికి ఎక్కువ సుంకాలు విధిస్తూ ఉంటాయి. సో ఇలాంటి నేపథ్యంలో ఆ సుంకాలని తగ్గించగలిగితే మేమేమన్నా మా ప్రయత్నం మేము చేయగలుగుతాం. సో గత సంవత్సరం మా దగ్గర లాభాలు ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం కూడా లాభాలు ఉండాలని కాదు. సో ఎట్టి పరిస్థితుల్లో ఆ యొక్క సుంకాలని తగ్గిస్తే మేము నడపగలం, లేదంటే మొత్తం దేశవ్యాప్తంగా బంద్ చేసే అవకాశం ఉందని కూడా వార్నింగ్ ఇచ్చాయి విమానయాన సంస్థలు. సో మీరేమనుకుంటున్నారో మస్ట్గా కామెంట్ చేయండి.